ప్రార్థన చేసుకుందాము. కృపాకరికరైన దేవ, మహాపరిశుద్ధుడైన మా దేవ, నమ్మదగిన నమ్మకమైన ప్రభువా యేసు క్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా సంఘ ఉపవాస ప్రార్థన కొరకు నెలలో ఒకరోజు ఇలాగ మేము కూడుకోవడానికి చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. తండ్రి, పాలన ద్వారా మేము స్తుతించి మహింపరచి కనపరచడం, అదే ప్రకారంగా వాక్యము ద్వారా కూడా మిమ్మల్ని మహింపరచలకు సహాయం చేయడానికి కనిపించండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి. ప్రభువా, ప్రార్థన ఉందని తెలిసి కూడా ఇంకా ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. దైవికమైన భయము, దైవ సన్నిధి యొక్క భయము వారి హృదయాల్లో మీరు పుట్టించండి. ప్రభువా, మీరు భయం పుట్టించేది కూడా కాబట్టి తండ్రి, వారి హృదయాల్లో మీరు భయము పుట్టించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. మీ కృప, మీ దయ, మీ వాత్సల్యం బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడాలని మేమందరం కూడా ప్రార్థన కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరచవలసి మనం చేస్తుంటున్నాం. ప్రార్థన కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచి ఏం ప్రార్థించాలో వాటన్నిటి కొరకై వాక్యానుసారంగా మేము ముందుకు కొనసాగుతూ సహాయం చేయండి. కరెంటును, మైకును మీ స్వాధీనించుకోవాల్సి మనం చేస్తుంటున్నాం. వాతావరణం కూడా మీ స్వాధీనించుకోరండి. ఇంతలో మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటిని కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మేము చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుండి యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో నుండి యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 29:7వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా దయచేసి మీ గ్రంథాలను యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నేను మిమ్మల్ని చెరగలిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. మరోసారి మాట చదువుకుందా. నేను మిమ్మల్ని చెరగలిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును. అనా బయట సందులో మంచం వేసుకోకూడదు. మంచం ఉంది. దైవ గ్రంథంలో నుంచి మనం చూస్తున్నామంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, దాని క్షేమం మీ క్షేమమునకు కారణం. అంటే నేను మిమ్మల్ని చెరగలిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థించండి. దాని క్షేమమే మీ క్షేమం. అంటే మన ప్రార్థన ఇతరులకు క్షేమాన్ని ఇచ్చేదిగా మనం చూస్తా ఉన్నాం. మన ప్రార్థన ఇతరులకు క్షేమం, అంతేకాని మన ప్రార్థన ద్వారా ఇతరులు బాధపడే విధంగా ఉండవు. మన యొక్క ప్రార్థన అందరికీ కూడా క్షేమాన్ని, మరి ఆశీర్వాదాన్ని, మరి నెమ్మదిని, సంతోషాన్ని, స్వస్థతను అనుగ్రహించేదిగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తారు. అందుకే మనము ఆశీర్వాదానికి కారకులుగానే చేశాడు. మనము ఇతరుల కొరకు ఆశీర్వదింపబడడానికే మన యొక్క పని. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3:9.
మొదటి పేతురు 3:22. ఆశీర్వాదములకు వారసులగుటకు నా ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కానీ కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించుడి ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడి కీడు ప్రతి కీడు దోషణ ప్రతి దోషం చేయకుండా దీవించండి వాక్యం మనకు చెప్పబడతాం. కాబట్టి సంఘంగా మరి 100% క్రైస్తవులైన వారు ఇతరుల యొక్క క్షేమమే కోరి ప్రార్థించాలి, ఇతరుల యొక్క బాగోగే ప్రార్థించాలి, ఇతరుల యొక్క అభివృద్ధి ప్రార్థించాలి, ఇతరుల యొక్క నెమ్మదినే ప్రార్థించాలి, ఇతరులకు ఆశీర్వాదం కలగడానికే ప్రార్థించాలి. అలాగే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో వారి క్షేమం కొరకై చేసిన ఆ ప్రార్థన మనకు కూడా క్షేమానికి కారణమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలోని మీరు నెమ్మదిగా సుఖంగాను జీవించాలంటే రాజులకు అధికారుల కొరకు ప్రచారకులు లోకంలో ఉన్న అధికారులు అందరి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన అలాంటి యొక్క ప్రార్థన ఇతరులకు క్షేమం ఇవ్వడం కాకుండా మనకు కూడా క్షేమాన్నిస్తారు. కొంతమంది ప్రార్థన చేశారు, వారు ఇతరుల క్షేమం కొరకు, వారి యొక్క సంతోషం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు దేవుడు వారు ప్రార్థన చేస్తే వారు వారి ప్రార్థన అంగీకరించాడు. చూస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంటే ఆది కాండము మనకు తెలిసిన వ్యక్తి అబ్రహాము గురించి మనం అక్కడ చూస్తాం. ఆది కాండము 18వ అధ్యాయం 22వ వచనం చదవమాట. 22 నుంచి 22 18వ అధ్యాయం 22వ వచనం. ఆది కాండ 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. చూడండి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఏమంటున్నాడు ప్రార్థన 25వ వచనంలో? ఆ చొప్పున చేసి, ముందుగానే 24వ వచనం, ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండగా దానిలో 70 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలంను నాశనం చేయగా ఖాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమును గాక, నీతిమంతులు దుష్టుతో సమముగా ఇచ్చుట నీకు దూరమును గాక, సర్వలోకములకు తీర్పు తీర్చు వాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చూడండి. ఇక్కడ మనం చూస్తా ఉంటే అబ్రహాం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడో నాకు అర్థమైపోయింది. అబ్రహాం చేసే ప్రార్థన ఎవరితో కంటే తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతుల గురించి అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. మరి లోతు ఆ యొక్క అబ్రహామును విడిచి వెళ్ళాడు. అబ్రహాం అది తమ్ముడు మనం చూస్తా ఉంటే లోతు పశువుల కాపులకి అబ్రహాం పశువుల కాపుల కాముతే మరి లోతు తన పెద్దరాయటువంటి అబ్రహాం నుంచి విడిపోవడానికి, దూరం ఉండడానికి ఇష్టపడ్డాడు, కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి ఈ యొక్క పనివారి యొక్క జగడముల ద్వారా వారి మధ్య కలహాలు ఉండకూడదు అనేటువంటి స్వభావంతో అబ్రహాము తన రమ్మంటే ప్రేమిన వాళ్ళ పెద్ద దిగ్గైనటువంటి అబ్రహామును విడిచిపెట్టి లోతు తన ఇష్ట ప్రకారంగా వెళ్ళడానికి సొదొమ గొమొర్రాకి తను వెళ్ళిపోయాడు. ఇక మనం చూస్తా ఉంటే అబ్రహాం యొక్క ప్రార్థన ఏ విధంగా ఉందంటే, లోతును కాపాడు ప్రభువా. ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క స్థితి అబ్రహాంకు బాగా తెలుసు. ఆ పట్టణము ఎంతో దుర్మార్గమైన పట్టణం, ఎంతో పాపమైన పట్టణం. ఆ పట్టణంలో నివసిస్తున్నాడు అబ్రహాం. ఆ లోతు దేవుడి యొక్క ఉగ్రత ఆ పట్టణం మీద ఉంటుంది అని అబ్రహాం నమ్మినాడు. అదే జరగబోతా ఉంది. ఆ సమయంలో అబ్రహాం చేస్తున్న ప్రార్థన ఎవరి ప్రార్థన? ప్రభువా, మరి లోతు నా మాట లేకపోతే లోతు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోయినాడు. మరి తను అక్కడ ఉంటున్నాడు, తనను కాపాడు, క్షేమం దయచేయి, తనకు మీరు రక్షణ దయచేయి, ఆ యొక్క దేశాలంతా పాడు చేయడానికి మీరు వెళ్తున్నారు కదా అని అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండి ప్రార్థించిన వాళ్ళని చూస్తుంటున్నాము. లోతు కొరకు ఎప్పుడైతే అబ్రహాము లోతు కొరకు ప్రార్థించినాడో అన్ని వేల మందిలో దేవుడు లోతును
తన కుటుంబాన్ని దర్శించిన వాడుగా, లోతును తన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. లోతు ఒక్కడు కాపాడబడ్డాడు, నీతివంతుడైన లోతు కాపాడబడ్డాడు. ప్రియమైన వారులారా, ఈ క్షేమము, ఈ యొక్క మరి ప్రాణ సంకటం నుంచి తప్పింపబడడం ఎవరి ద్వారా జరిగిందంటే, ప్రార్థన చేసి తన క్షేమం కొరకే ప్రార్థన చేసినటువంటి అబ్రహాము ద్వారానే జరిగింది. మన విషయంలో గుర్తిస్తే ఒక్కోసారి మనం ప్రమాదాలు ఎదుర్కొంటాం, మరణాపాయాలు వస్తూ ఉంటాయి, మరణం నుంచి విడిపింపబడతాం. ఇవన్నీ కూడా ఏదో మన యొక్క మంచితనాన్ని బట్టి, లేక మన బలాన్ని బట్టి, లేక మనటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి కాదు. ధనికుడైన వారు, అనేకమైన వారు తెలిసి లేకపోతే ఆయా సందర్భాలలో మన క్షేమం కొరకే వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనే మనం ఏం చేస్తుంది, అది రక్షించేదిగా చూస్తా ఉంటాం. లోతులో ఆయన సొదొమ పట్టణం నుండి విడిపింపబడడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము యొక్క ప్రార్థన. ఇది మనం ఒకసారి గుర్తించుకుందాం. మన యొక్క క్షేమం ఇలా ఉన్నాం, సజీవులుగా ఉన్నాము, మనం క్షేమస్థితిలో ఉంటున్నాము, మృతుల లోకంలోకి వెళ్ళలేదు, మరణానికి దూరంగా చేయబడ్డాము, మనం బ్రతికింపబడ్డాము అంటే మన కొరకే, మన క్షేమం కొరకే ఇతరులైన వారు చేసే ప్రార్థనే కాదు. కాబట్టి వారు క్షేమం పొందుతున్నారు. మనం కూడా ఇతరుల కొరకు అబ్రహాము చేసిన రీతిలో మనం కూడా అనేకమైన లోతు లాంటి స్వభావం కలిగిన వారు చాలా మంది ఉన్నారు, లోతు లాంటి స్థితి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియమైన లోకంలో ఎంతో మంది మరి దేవుడు ఉగ్రత పాల్గొన్న పరిస్థితిలో వారు చిక్కుబడి ఉన్నారు. వారి కొరకే మనం ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నారు. ఇదేనా వారి క్షేమమైన ప్రార్థనే మనకు కూడా క్షేమాన్ని కలగజేస్తుంది. వారి కొరకే చేసే ప్రార్థన, వారి కొరకే మనం చేసే ప్రార్థన మనకు కూడా క్షేమాన్ని కలగజేసేదిగా చూస్తా ఉన్నాం. కాబట్టి గుర్తించుకుందాం. మొట్టమొదటగా క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేశారంటే అబ్రహాము ప్రార్థన చేశాడు క్షేమం. అంత మాత్రమే కాదు, ఈ అబ్రహామే మరో ప్రార్థన కూడా చేశాడు. తన కుమారుడైనటువంటి ఇష్మాయిల్ గురించి మనం చేశాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయము 20 చదవండి. ఆదికాండం 17:20. ఇష్మాయేలు గురించి నీవు చేసిన పని నేను వింటిని. ఏమొచ్చాడు? దాని పేరు వచ్చిన 18 వచ్చాడు. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవుడితో చెప్పగా, చూడండి ప్రార్థన చేశాడు. ఇష్మాయేలు తన కుమారుడు, మరి దాసి యొక్క కుమారుడు, తన యొక్క వారసత్వానికి హక్కుదారుడు కాని వ్యక్తి. ఇష్మాయేలు ఏ స్థితిలో 13 సంవత్సరాల వయసులో కూడా తన యొక్క స్వభావం మంచిది కాదు, ఎగతాళి చేసేటువంటి వాడు, మరి తృణీకరించేటువంటి వాడు. మనం చూస్తాడు, చూడండి ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం. అబ్రహామునకు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహరించుట చాలా చూచి ఏం చేశాడు? ఈ 13 ఏళ్ల పిల్లవాడైనటువంటి ఇష్మాయేలు ఏం చేశాడంటే తన మరి తమ్ముడైనటువంటి ఇస్సాకును మరి అపహాస్యం చేశాడు. ఏం అపహాస్యం చేశాడో తెలియదు, అపహాస్యం చేశాడు. తాను దాసి కుమారుడిని మర్చిపోయాడేమో. మరి తన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అయితే ఇష్మాయేలు ప్రభువా నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించును. ఇష్మాయేలు తనకు అర్థమైపోయింది, అబ్రహాముకి ముందుగానే తెలిసిపోయింది, ఈ వ్యక్తి ఇష్మాయేలు నాకు వారసుడుగా ఉండడు. దేవుడు
ఇష్మాయిల్ గురించిన తర్వాత అబ్రహాముతో చెప్తున్నాడు, ఈ ఇష్మాయిల్ గారు నీకు సంతానం, నీ భార్యనే నీకు సంతానము, నీ భార్య ద్వారానే కలుగుతుంది. ఇష్మాయిల్ అనుకుంటున్నాడు, నా ఇష్మాయిల్ ఎదలాక మా కుమారుడు అనేటువంటి తాత్పర్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఇష్మాయిల్ గారు నీకు శారానే నీకు మరి కుమారుడు ఉంటుంది. శారా గర్భం ధరిస్తుంది. 90 ఏళ్ల వయసు కలిగినటువంటి శారా గర్భం ధరించి కుమారుడు ఉంటుంది. కాబట్టి అతడే నీకు వారసుడు. ఈ విషయం తను తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇష్మాయిల్ గురించి తను ప్రార్థించవలసిన, తన క్షేమం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత తన పైన ఏమైపోతాడో ఏం కదో. ఒకవేళ హాగర్ యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటాడేమో, హాగర్ యొక్క తత్వం కలిగి ఉంటాడేమో. నిజంగా హాగర్ యొక్క గుణలక్షణాలు ఆ ఇష్మాయిల్లో ఉన్నాయి. అర్థమైందా? హాగర్ యొక్క గుణలక్షణాలు ఇష్మాయిల్లో ఉన్నాయి. హాగర్ ఏం చేసింది? హాగర్ కూడా తను చాలా గర్భవతి కాకుండా తాను గర్భవతి అని చూసి శారా మీద అసూయపడినట్లు, అంటే అపహసించినట్లుగా మనం చూస్తున్నాం. అదే స్వభావం కలిగిన వాడు ఇష్మాయిల్. ఈ యొక్క స్వభావము ఇష్మాయిల్ ఉంది. అయితే తన జీవితం క్షేమం కొరకై తండ్రిగా మరి తాను ప్రార్థించవలసిన వాడుగా ఉన్నాడు, ప్రార్థించాడు. చూడండి, ఒకవేళ ఇష్మాయిల్ ఏ స్థితిలో ఎలా ఉంటాడో, తన సంతానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ వారి క్షేమం కొరకు, ఇష్మాయిల్ క్షేమం కొరకు, ఇష్మాయిల్ ఎలాంటి వాడు అపహాస్యం చేసేటువంటి వ్యక్తి. ఇష్మాయిల్ మరి అబ్రహాము సంతానంలోకి రాలేడు. హాగరు ఒక దాసి యొక్క కుమారుడుగా మనం చూస్తా ఉంటున్నాం. అలాంటి వ్యక్తి. అయితే అబ్రహాము తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అబ్రహాము విన్నాడు. అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు, ఇష్మాయిలు మరి గొప్ప వంశం అవుతుంది. ఇష్మాయిల్కి 12 రాజులు పుడతారు. కుమారుడు 12 రాజులు, వాళ్ళు 12 దేశాలు పాలిస్తారు. వాళ్ళ అదే జరిగినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇతరుడికి క్షేమం కొరకు ప్రార్థించే వ్యక్తి ఎవరంటే అబ్రహాం. తన తమ్ముడు, తను విడిచి వెళ్ళాడు, తమ్ముడు కొరకు ప్రార్థించాడు. మరి ఆ సుధమ కుమారుడు తన ఎంతో నలిగిపోతుంటే, మరి సుధమ కుమారులో ఆ వ్యక్తి తమ్ముడి కుమారుడు లోతుక క్షేమం కొరకు అబ్రహాం ప్రార్థించాడు. తన సంతానం ఇష్మాయిలు, హాగరు సంతానం ఇష్మాయిలు తను ప్రకటించేవాడిని, అభాసం చేసేవాడు, తాను తన తల్లి ఆశక్తి కలిగిన వాడిని తెలిసి కూడా వారి క్షేమం కొరకు అబ్రహాం ప్రార్థించిన వాడిగా చూస్తా ఉన్నాడు. అలా ప్రార్థించడం ద్వారా దేవుడు అబ్రహాము ఆశీర్వదించిన వాడిగా చూస్తా ఉన్నాడు. అంటే వారి క్షేమం కొరకు ప్రార్థించాడు. అంతమాత్రమే మనం చూస్తాం. ఇంకా చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం అబ్రహాం యొక్క ప్రార్థన లాగా ఉంది అని మనం చూస్తే చూడండి, 7వ వచనం చదవండి. 21వ అధ్యాయం 7వ వచనం. మరియు క్షమించాలి, 20వ అధ్యాయం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోమని పద్నాలు అతనితో చెప్పాడు. చూడండి, ఇక్కడ కూడా అబీమెలెకు ఫిలిష్తీయుల రాజైనటువంటి అబీమెలెకు గురించి మనకి ఇక్కడ చెప్పబడ్డా. ఈ అబీమెలెకు ఏం చేశాడంటే, మరి ఫిలిష్తీన్ దేశంలోకి అబ్రహాము వెళ్ళినప్పుడు అక్కడ గెరాలో కొన్ని రోజులు ఉంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అబీమెలెకు శారా చూశాడు. శారా చూడగానే ఆమె బహు సౌందర్యవతిగా కనబడతా వచ్చింది. అందరూ కూడా ఆమె మంచి సౌందర్యవతిగా ఉందని అన్నప్పుడు ఆ అబీమెలెకు ఆమె తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అంటే దౌర్జన్యంగా తీసుకొచ్చుకున్నాడో ఎలా తీసుకొచ్చున్నాడో తెలియదు, తన ఇంటికి తీసుకొచ్చాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు ఆమె ఎవరనుకున్నావు? ఒక వ్యక్తి, ప్రవక్త యొక్క భార్య. జాగ్రత్త, ఆమె ఎవరు చేసినావా, నీ ముందు చూడు అని దేవుడు బెదిరించాడు. ఆమె వదిలేసి చెప్తూ, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. చూడండి, ఇప్పుడు అబ్రహాముకు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే, నా భార్య ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తి కొరకు నేనేది ప్రార్థన చేసేది?
నా బాధ్యతతో వెళ్ళాడు, నా అవమానపరిచినాడు, ఒక రాజుగా ఉండి ఇలాంటి కార్యాలు చేయవచ్చా, అందరూ న్యాయం చేయాల్సిన వాడు ఇలాంటి యొక్క పాప కార్యాలు చూస్తున్నాడే అనేటువంటి హృదయంలో ఉండొచ్చు. ఒకవేళ మనకైతే ఉంటారు. అతని క్షేమం కొరకు ప్రార్థన చేస్తామా, అతని బాగుడాలకు ప్రార్థన చేస్తామా? బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకు ఎంతో కీడు చేసిన వ్యక్తి కొరకై మనం ఎంత మాత్రం ప్రార్థన చేయము. అయితే అబ్రహాం ఏం చేశాడంటే అతని కొరకు ప్రార్థన చేశాడు. చూడండి 16వ వచనం, 20 అధ్యాయం 16వ వచనం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా ఉండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయం తీరిపోయింది. ఈ విషయంలో నీకు అది న్యాయం తీరిపోయింది అన్నాడు. దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలు కనిది. అబ్రహాం ఏం చేశాడు? తన భార్య శారా తీసుకొస్తే తన కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించిన అబీమెలెకు కొరకై ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఇంకా తనను నాశనం చేయకపోవాలి. ఒకవేళ ఈ విధానం ప్రార్థన చేసి ఉంటే నాశనం చేసి ఉండేవాడేమో. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన ఆగలేదు. అతని క్షేమం కొరకు అబ్రహాం ఏం చేశాడు? అతని కొరకు దేవుడు ప్రార్థించాడు. అంతవరకు దేవుడు అబ్రహాం భార్యకు మరి అతని దాసుల భార్యకు ఏం చేశాడంటే గర్భం మూసేశాడు, పిల్లలు కనకుండా చేసేసాడు. వెంటనే అబ్రహాము చేసిన ప్రార్థన వారికి పిల్లలు కన్నా. క్షేమం కొరకు అబ్రహాము అబీమెలెకు యొక్క క్షేమం కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేసిన వాడు మనం చూస్తున్నాం. కాబట్టి గుర్తించుకుందా, మన ప్రార్థన వారి క్షేమమే మన క్షేమం. అబ్రహాము అలాగే చేశాడు, లోతుగా చేశాడు, ఇష్మాయిలు చేశాడు, అబీమెలెకు కూడా చేశాడు. ఈ విషయాలు మన జ్ఞానం. రెండవ వ్యక్తి మనం చూస్తా ఉంటే దావీదు మహారాజు. చూడండి, ఒక మాట ఉంది 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు 15వ అధ్యాయం 31వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15:31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియగా యెహోవా అహీతోపెలుకి ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. అహీతోపెలుకి ఆలోచన చెడగొట్టు. ఈ అహీతోపెలు గురించి మనం చూస్తా ఉంటే ఈ అహీతోపెలు మరి కపటం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఏం చేశాడు మరి? ఈ కుట్ర దావీదును పంపించడానికి చేరిన కుట్రలో అహీతోపెలు యొక్క ఆలోచన కూడా ఉంది. రాజును నశింపజేయాల, రాజును తరిమివేయాల, రాజును దేవుడి చేత అభిషేకింపబడిన దావీదు రాజును తొలగించాలా, ఒకవేళ వేరే రాజు వస్తే తనకు మరి ఆ అధికారం ఉంటుంది కదా అనేటువంటి తత్వంతో దావీదు మహారాజును పంపించేటువంటి మార్గము అబ్షాలోముకు చెప్పిన వాడు ఇక్కడ చూస్తాం. అంటే ఆ కుట్రలో ఉన్నాడు. దావీదు మహారాజుకు ఆ విషయం తెలిసింది. తెలిసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ అహీతోపెలు నాకు ఇలాగా నమ్మక ద్రోహం చేస్తాడా, నాతో పాటు ఇలాగ చేస్తాడా, అతను నశింపజేసి ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేశాడు? అతని ఆలోచన చెడగొట్టు, అతని ఆలోచన చెడగొట్టు. కాబట్టి ఆలోచన చెడగొట్టిన వాడుగా చూస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళని గుర్తించుకున్నా, మనిషిని నశింపజేయమని చెప్పడం లేదు, కానీ అతని దుష్ట ఆలోచన చెడగొట్టు. ఈ దినాల్లో సంఘాలు ప్రజల మధ్య కానీ ప్రజలు దుష్ట ఆలోచన ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక నాశనం కలగేలా, ఏదో ఒకటి ప్రజలకు హాని కలిగించాలా, ఇలాంటివి ఎన్నో ప్రజల వారు ఎన్నెన్నో విధాలుగా కలిగి ఉన్నారు. అయితే వారు నశించిపోవాలని ప్రార్థన చేయకూడదు, కానీ నష్టం కలిగించేందుకు వారి దుష్టాలోచన నుండి ప్రజలు విడిపింపబడాలా అనేటువంటి ప్రార్థన చేయాలి. నశించిపోయేటువంటి దుష్టాలోచన, ఈ లోకంలో దుష్టాలోచనలు ఎక్కువగా ఒకరికొకరు నష్టం కలగడం, దేశానికి నష్టం కలగడం, ప్రజలకు నష్టం కలగడం,
ఇవన్నీ కూడా దుష్టాలోచన. దుష్టాలోచన ఏం చేస్తుంది? నష్టమే కానీ లాభము క్షేమాన్ని కలగలేనే కలగలేదు. అంటే నష్టాన్ని కోరుకుంటే దుష్ట ఆలోచన. ఆ ఆలోచన జరగదు ప్రభువా. లోకంలో ఎంతో మంది క్రైస్తవులకు కావచ్చు, ఇంకా పేదవాళ్ళకి కావచ్చు, ఎన్నో నష్టాలు కలగజేయాలి, ఎన్నో విధాలుగా నష్టాలు కలగజేయాలి ఆలోచన ప్రజల హృదయాల్లో ఉంటుంది. ప్రజలు పేదవారికి, బలహీనమైన వారికి ఏదో ఒకటి చేయాలి. ఈ దుష్టాలోచన అపవాది నుంచి ప్రజలకు వ్యాపించి ప్రజలలో ఎంతో నష్టాన్ని కలిగించేదిగా చూస్తూ ఉంటారు. అలాంటి అపవాదిక దుష్ట ఆలోచన సంఘాలపైన కానీ, ప్రజలపైన కానీ, దేశాలపైన కానీ ఉండకుండా ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థించాలి. అందుకే ప్రభు నాడు ఆ అపవాది నుంచి నన్ను తప్పించు. ప్రభు ప్రార్థన చెప్పాడు, అపవాది నుంచి నన్ను తప్పించుకొని కూడా ప్రార్థించాలి. మీరు దుష్టత్వంతో నిండుకున్న వ్యక్తి సాతాను. వాడు సంఘంలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, లోకంలో కావచ్చు, అనేక రీతులుగా అనేక విధాలుగా వారి దుష్ట ఆలోచనలు ప్రభావింపజేసి సంఘానికి, మరి లోకానికి, ప్రజలైన వారికి, బీదలైన వారికి ఎంతో నష్టాన్ని, బాధను, కష్టాన్ని కలిగించేవారు కాకుండా వారి దుష్ట ఆలోచన ద్వారా నశించుకోవాలి. యేసుక్రీస్తు వారికి వచ్చాడు అపవాదిక క్రియలు భయపరచడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. కాబట్టి అపవాదిక క్రియలు లయపరచడానికి మనం కూడా జ్ఞానం చేసుకున్నాం. అపవాది క్రియలు మనం లయపరచాలి. వారి దుష్ట ఆలోచన ద్వారా లోకమంతా కూడా నాశనమైపోతారు. వారి క్రియలు లయపరచబడితే, వాళ్ళ ఆలోచనలు పడగొట్టబడితే, వాళ్ళ ఆలోచన నాశనం అయిపోతేనే కానీ మరి లోకంలో శాంతి సంతోషాలు కలగవు. కాబట్టి ఈ కార్యము చేయాలంటే దేవుడు తప్ప ఇంకెవరు చేయలేదు. అహితో కూడిన ఆలోచన చెడగొట్టడానికి ఆ దావీదు ఎలాగైతే ప్రార్థించాడు, సాతానిక ఆలోచన సంఘాలపైన, లోకంపైన, ప్రజలపైన, బీదలపైన దుష్టత్వపు ఆలోచన దేవుడు తొలగించేటట్లుగా, ఆ ఆలోచనను తీసివేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అదే క్షేమం, అదే క్షేమం. లోకంలో సాతానిక ఆలోచనలు తొలగింపబడితే అంతనే అదే క్షేమం. చూడండి, బైబిల్లో చూస్తూ ఉంటే ప్రకటనలో ప్రభువైన దేవుడు 2000 సంవత్సరాల కిందట ఇంకా ఆయన రాక వచ్చిన తర్వాత ఒక 1000 సంవత్సరాల లోకంలో పాలిస్తాడు. 1000 సంవత్సరాలు పాలించేటప్పటికి ఆ యొక్క సాతాను 1000 సంవత్సరాలు బంధింపబడతాడు. ఎప్పుడైతే సాతాను బంధింపబడతాడో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నీతి న్యాయాలు పాలింపబడతాయి. ఇంకా పాపం అనేదానికి కూడా చోటు ఉండదు. ఎప్పుడైతే సాతాను 1000 సంవత్సరాల తర్వాత మోసపడతాడో అప్పుడు వల్ల పాపం ఈ లోకంలో ప్రవేశించేదా చూస్తున్నాం. అంటే సాతాను బంధింపబడి ఏమవుతుంది? లోకమంతా క్షేమము ఉంటుంది. సాతానిక ఆలోచనలు నశించిపోతే లోకక్షేమంతో ఉంటుంది. అలాగా సాతానిక ఆలోచనలు నశించిపోయినట్లు కూడా మనం ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు చేసిన ప్రార్థన వలె, అహీతోపెలు చేసిన ప్రార్థన వలె మన ప్రార్థన కూడా ఉండాలి. అంత మాత్రం కాదు. చూడండి, 3వదిగా హిజ్కియా యొక్క ప్రార్థన 2వ దినవృత్తాంత 30వ అధ్యాయం 2వ దినవృత్తాంత 30వ అధ్యాయం 20వ చదవబడిన 2వ దినవృత్తాంత 30వ పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్ర పరచుకునకే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించ మనస్సు నిలుపుకున్న ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయుగా ప్రార్థింపగా. ఏం చేశాడు హిజ్కియా? ఆ దినాలు ఏం చేశాడంటే మరి పస్కా పండుగ ఆచరించాలని అనేకులకి అంచనాలకి పత్రికలు ఇచ్చి దేశాలు కూడా అంటే
ఊరు కూడా తెప్పించి పంపించాడు. అప్పుడు ఆ ప్రాంతానికి అనేకమైన వారు వచ్చారు. ఆ ప్రాంతానికి అనేక వారు వచ్చి పస్కాను ఆచరించాలి. పస్కాను ఆచరించాక ముందు కావాలి వారు శుద్ధి చేయబడాలా, పవిత్రపరచుకోవాలా కదా. శుద్ధీకరణ చొప్పున పవిత్రపరచుకొని పస్కాను ఏం చేయాలి? ఆచరించాలి. అలాగా పవిత్రపరచుకోకుండానే వారు పస్కాను ఆచరించాలి. అది ఒక దోషం. ఒకవేళ చాలా దినాల నుంచి ఆ పస్కా యొక్క పశువు ఆ యొక్క పండుగ జరగకపోవడం ద్వారా, వారు ఆలోచించలేకపోవడం ద్వారా, ఆ యొక్క ఆజ్ఞలను మర్చిపోవడం ద్వారా వారు ఉన్నట్టుండి ఆ పస్కాను ఆచరించిన వారుగా చూడగలుగుతారు. ఒకవేళ ఆచరించినప్పుడు వారి యొక్క క్షేమం కొరకు హిజ్కియా అది తప్పు. ఏం తప్పు? వారు శుద్ధి చేసుకోకుండా పస్కాను ఆచరించడము అది చేశారు. కాబట్టి వారు ఒకవేళ తెలియక చేసి ఉండొచ్చు, తెలిసి కాదు తెలియక చేసి ఉండొచ్చు. ఆ సందర్భంలో హిజ్కియా వారందరి కొరకు ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించాడంటే, ప్రభువా నీ ప్రతిరోధుడు యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకునే ప్రతి వారి నిమిత్తం ఏంటి శుద్ధీకరణ చొప్పున తనను పవిత్రపరచు కొనకయే. పవిత్రపరచుకోవడానికి వారు నీ దగ్గరకు వచ్చారు. నేను నీ మనసు నిన్ను ఆనుకోవాలని వచ్చారు. అయితే వారు పవిత్రపరచుకోకుండా వచ్చారు. పవిత్రపరచుకోకుండా ఈ యొక్క పస్కాను భుజించారు. కాబట్టి వారిని వేడిగా వారి క్షమించు ప్రభువా, క్షమించు, శుద్ధిపరచు అనేటువంటి ప్రార్థన హిజ్కియా చేసిన వారుగా చూస్తా ఉన్నారు. ఆ ప్రార్థన చేయించాడు దేవుడు. తన క్షమాపణ వారందరూ కూడా క్షమించినాడు. వారి హిజ్కియా యొక్క ప్రార్థన వారి యొక్క జనుల యొక్క క్షేమం, జనులకు మరి శరీర సంబంధమైనటువంటి స్వస్థత కలిగి. ఇక్కడ చూడండి ఆ పుస్తక 28వ అధ్యాయం 8-9 చూసుకున్నారు. హిజ్కియా అలాంటి యొక్క ప్రార్థన, వారి యొక్క ప్రార్థన వారి క్షేమం చేసిన తప్పులను క్షమించు ప్రభువా అనే విధంగా అలాగ చేయడం వారు భాగంగా చేసినారు. కాబట్టి పస్కాను భుజించకుండా తమను శుద్ధి చేసుకుని భుజించాలి. అయితే వాళ్ళు అలా చేయలేకపోయినారు. క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసినారు. తగ్గించుకొని చేసిన ప్రార్థన దేవుడు వారిని స్వస్థపరిచాడు, వారి జీవితాలు మార్చాడు. అది హిజ్కియా క్షేమాన్ని కలగజేసి క్షేమకరమైనటువంటి ప్రార్థన, క్షేమకరమైన ప్రార్థన. ఇశ్రాయేలు చేసిన తప్పులు వారి క్షమించడానికి కొరకై, వారి క్షమాపణ కలగజేయడానికి కొరకై క్షేమకరమైన ప్రార్థన దేవుడు వారికి వారి నిమిత్తమై హిజ్కియా ప్రార్థించాడు. మన జీవితంలో కూడా క్షేమకరమైన ప్రార్థనలను చేయవలసిన వారిగా ఉన్నాం. బైబిల్ మంది తిరిగి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, తెలియక తప్పు చేస్తారు, తెలిసి తప్పు చేస్తూ ఉంటారు. వారందరి క్షేమ కొరకు, వారి క్షేమ రక్షణ కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అంటే ఇశ్రాయేలు కొరకు ఎలాగైతే హిజ్కియా ప్రార్థించాడు, విశ్వాసులైన వారి కొరకు కూడా, దారి చెప్పే వారి కొరకు కూడా, దేవుడికి దూరమైన వారి కొరకు కూడా, పాపము తిరిగించే వారి కొరకు కూడా మనం ప్రార్థించవలసిన భారం మన పైన ఉందని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. నిజంగానే అనేకమైన సార్లు తప్పులు చేస్తూ ఉంటారు, ఏమైనా సమర్పించుకుంటా ఉంటారు. వారి నిమిత్తమై మనం ప్రార్థించాలి, వారి క్షేమం కొరకు ప్రార్థించాలి, వారి యొక్క మనసు మార్పు కొరకే ప్రార్థించాలి. అని మనం గుర్తించుకోవాల్సిన వారు కాకుండా అది హిజ్కియా చేశాడు. క్షమించు ప్రభావ. మనం చూస్తే మోషే గురించి మనం చూస్తే, మోషే ఆ పండుగకి రాకముందు 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఏం చేశారు? ఒక దూడ తీసుకొని ఆనందిస్తున్నాను. వెంటనే మోషే దగ్గరకు వచ్చినాడు. ఆ రాత్రి పగలగొట్టేసినాడు. పగలగొట్టేసి అక్కడ ఆ యొక్క వీళ్ళు బంగారుతో చేయబడి దూడ తీసుకెళ్ళి కరిగించేసి ధూళి వేసేసినాడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు కొరకు ప్రాధాన్యపడుతున్నాడు. ప్రభావాలు వారిని క్షమిస్తావా లేదా? వారు చేశారు, తప్పు చేశారు, వారిని క్షమించు. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ యొక్క నీతిమంతుల పట్టిన నా పేరు వేరేలా తొలిపెట్టు. ఇశ్రాయేలు చేసిన తప్పును మరి మోషే ప్రాధాన్యపడుకుంటున్నాడు, క్షమించబడుకుంటున్నాడు.
హిజ్కియా కూడా అదే కార్యం చేస్తా ఉన్నాడు. మన ప్రాంతం కూడా అది తప్పు చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పు మార్గం నడుస్తా ఉంటున్నారు, అవిధేత స్వభావం జీవిస్తున్నారు, పాపంలో ఉంటున్నారు. వారు అలా ఉండకోకుండా క్షేమం కలిగి పాపం నుంచి విడిపింపబడి పాపం నుంచి విడిపింపబడి వారు క్షేమంగా ఉండడానికి కొరకై దైవమైన వారు లోకంలో వారు ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నారు. అది క్షేమకరమైన ప్రార్థన. అంత మాత్రమే కాదు, మా 4వ చూస్తే ఆదికాండం 4:28 అధ్యాయం 8వ తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుతుండగా అతని మీద చేతుల నుంచి స్వస్థపరిచారు. ఇది చూచి ఆ దీపంలో ఉన్న కణమరోగులు కూడా వచ్చి స్వస్థత. పౌలు యొక్క ప్రార్థన ఈ పొప్లి అనేటువంటి ఈ యొక్క దీపం వెలితేన దీపం పొప్లి అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రముఖుడుగా వచ్చాడు దీపాలు. ఆ పొప్లి మరి ఆ తండ్రి రక్తభేది చేత బాధపడతాడు. రక్తభేది అంటే ఆ మోషన్స్ చేత బాధపడతా ఉంటే ఈ యొక్క పౌలు వెళ్ళి ఆ వ్యక్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. చేయగానే ఆమె ఒక గొప్ప ఆశ్చర్యం అద్భుతం జరిగిపోయింది. వెంటనే ఆ వ్యక్తి యొక్క మరి శరీరం బాగైపోయింది, అనారోగ్యం పోయింది, ఆ యొక్క రక్తభేదానికి కట్టబడింది, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ కార్యము తెలుసుకున్నటువంటి అక్కడ రోగులందరూ వచ్చేస్తే వారందరి మీద కూడా చేతుల నుంచి ఏం చేశాడనగా అందరూ కూడా ప్రార్థన చేసి వారు స్వస్థపరిచారు. ఇక్కడ మనం చూస్తుంటున్నా అప్పుడు మరి ఆ పౌలు రోగుల వరకే ప్రార్థన చేసిన విధానం మనం చూస్తున్నాం. రోగుల వరకే ఈ ప్రార్థన ఎందుకు వారు బాగుపడాలా, ఆరోగ్యంతో ఉండాలా, సంపూర్ణ స్వస్థతో ఉండాలా. రోగం యొక్క ప్రార్థన మనం రోగుల వరకు ప్రార్థిస్తాము. వారి ఆత్మ సంబంధమైన దాని గురించి కూడా ప్రార్థన చేసే అవకాశం మనకు దొరుకుతుంది. వారి యొక్క క్షేమం అంటే రోగులు స్వస్థపరచబడితే వారి ఆత్మ సంబంధ రోగం కూడా స్వస్థపరచబడుతుంది. బైబిల్ గ్రంథంలోని యాకోబు రాసిన పత్రికలో చూస్తా ఉంటే 5:15 చదవండి. యాకోబు రాసిన పత్రిక 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేఖను అతను పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ఆ రోగిని లేఖను స్వస్థపరచు అలా చేశాడు. ఎప్పుడైతే ఈ పాపం ఈ యొక్క స్వస్థత కలిగిందో ఈ యొక్క పొప్లి అక్కడున్న వారు కానీ వారు రక్షింపబడిన వారిని చూస్తుంటారు. వారి పాపం క్షమింపబడిన వారు ఒకవేళ మనం ఊహించవచ్చు. ఎందుకంటే వారు ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప కార్యం వారి జీవితంలో జరిగితే వారందరూ కూడా మరి వెళ్తా ఉంటే పౌరులతో పాటు కూడా ఓడను రిపేర్ చేసుకుని వెళ్తా ఉంటే వారికి కావలసిన సకలను ఆ యొక్క ఓడలో వారు అందించిన వారు చూసుకుంటున్నారు. ఎలాగంటే దేవుడు బిడ్డల యొక్క స్వస్థత ఎవరైనా అనారోగ్యం ఉన్నారా వారి స్వస్థపరచడం, వారి ప్రార్థన చేయడం ద్వారా వారు స్వస్థపరచబడితే వారి ఆత్మ కూడా రక్షింపబడుతుంది అనేటువంటి సత్యం. ఒకదాని కొరకు మనం ప్రార్థన చేస్తే రెండోది కూడా వారి ఆత్మ రక్షణ కొరకు కూడా స్వస్థత కలుగుతుందని మనం గుర్తించుకోవాల్సిన పౌరుడు అనేకుల కొరకే ప్రార్థన చేశాడు. అనేకులు వారి యొక్క మరి శరీర రోగం పోవడమే కాదు, ఆత్మ సంబంధమైన రోగం కూడా పోవడం, వారి క్షేమం కలగడం, వారికి క్షేమం కొరకే ప్రార్థిస్తే వారి ఆత్మ సంబంధ క్షేమం కలిగి వాడు జీవించాలని చెప్పుకోగలుగుతున్నాం.
ఇది మనం గుర్తించాలి. కాబట్టి రోగుల కొరకు ఎంతో మంది రోగస్తులైన వారు అనారోగ్యంలో బాధపడే ఉన్నారు, ఎంతో దీన స్థితిలో ఉన్నారు. వారి కొరకు వారికి మనం చేయవలసినటువంటి సహాయం ఏదైనా ఉందంటే అది కేవలం ప్రార్థనే. రోగుల కొరకు చేయవలసిన సహాయం ఏదైనా ఉందంటే ఏముందని చెప్పండి, కేవలం ప్రార్థన. ప్రార్థనే, కేవలం ప్రార్థన. ఆ ప్రార్థనే వారి స్వస్థపరచడం కాకుండా వారి ఆత్మ సంబంధ జీవితాలను స్వస్థపరిచి రక్షణలోకి తీసుకొచ్చేది మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం. చివరిగా మరి ఎవరి క్షేమం కొరకై ప్రార్థన చేయాలి. చూడండి, ఫలస్తీ రాసిన పత్రిక 3:4 ఫలస్తీ 4 సహోదరులందరూ ఫలస్తీ 4:12 ఫలస్తీ 4:12 ఫలస్తీ 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తం కూర్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలబడగా ఉండాలని ఎప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నారు. సంపూర్ణ నిశ్చేత కలిగి దేవుని చిత్తం వచ్చి సంపూర్ణ నుండి నిశ్చేత కలిగి ఉండాలని వారి సంపూర్ణత కొరకు ఎఫ్రా చేసుకున్నటువంటి ప్రార్థన. ఆత్మీయులుగా భయపడిన వారు వెనకబడిపోకుండా వారు క్షేమంగా ఉండి వారి ఆత్మ సంబంధమైన జీవితం క్షేమానిగా ఉండేటట్టుగా, అభివృద్ధి కలిగేటట్టుగా, దేవుని చిత్రాన్ని గురించి వారు ఇంకా అభివృద్ధి కలిగి వారు క్షేమంగా ఉండడానికి, ఆత్మీయంగా వారు జీవించడానికి ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నారు. పరిశుద్ధుల క్షేమము, పరిశుద్ధుల ఆత్మ సంబంధ జీవితము, వారి భవిష్యత్తు, వారి యొక్క అభివృద్ధి, వారి ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థించాలి. అలాగే మనం ప్రార్థిస్తే వారి క్షేమమే మనకు క్షేమం. అందుకే బైబిల్లో ఉంది, పరిశుద్ధుల కొరకు ప్రభువు ప్రార్థించే వారుగా ఉంటున్నారు. మనం కూడా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన వారు, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మరి ఎఫ్రా పరిశుద్ధుల కొరకే ప్రార్థన చేసిన వారుగా చూస్తారు. అలాంటి యొక్క క్షేమం, ఒకవేళ పరిశుద్ధులు ఒకరికొకరు కాకపోవచ్చు కానీ వారి క్షేమం కొరకు మాత్రం మనం ప్రార్థించాలి. వారి అభివృద్ధి కొరకు, వారి ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థించాలి. భౌతిక సంబంధమైన సరే, ఆత్మ సంబంధమైన సరే. వారు ఒకవేళ మనం కీడు చేసినప్పటికీ, మన విషయంలో ఎంతో నమ్మక ద్రోహం చేసినప్పటికీ, మనం వారికి క్షేమంగా ఉండడానికి కొరకే ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం. ఇది ఎఫ్రా యొక్క ప్రార్థనకు చూడబోతాం. చివరికి ఒక్కొక్క ప్రార్థన చూద్దాము. 122వ కీర్తన 6వ చదవండి. 122వ కీర్తన 6వ చదవండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం, దేశ క్షేమం. ఇప్పుడు కూడా దేశాల నుంచి మొదలైన వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి ప్రార్థన ద్వారా, చదివే ప్రార్థన ద్వారా యెరూషలేము క్షేమంగా, లేకపోతే మరి అటువైపు బాంబులు ఇటువైపు బాంబులు రాకెట్ల ద్వారా ఇరు పక్షాల దేశాలు నాశనం అయిపోయింది. ఇప్పటికీ గాజా కోలుకోలేని పరిస్థితి, ఇంకా ఇజ్రాయెల్ కూడా కోలుకోలేని పరిస్థితులు అన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ దినాన యెరూషలేము క్షేమంగా ఉందంటే దైవుల యొక్క ప్రార్థన అనేది కూడా చూస్తారు. కేవలం భౌతిక సంబంధం యెరూషలేమే కాకుండా ఆత్మ సంబంధంగా దేవుని సంఘము అయినటువంటి సంఘం కొరకు మనం ప్రార్థించాలి. సంఘం కొరకు మనం ప్రార్థిస్తాము. దాని క్షేమం, సంఘ క్షేమమే మన క్షేమానికి. సంఘ ప్రార్థన దేవుని కొరకు చేయకపోయిన సంఘం క్షేమం అవ్వాలి. సంఘంలో ప్రజలు క్షేమాభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా అభివృద్ధి కావాలి. ఆత్మీయ స్థితిలో అదుపుపై అధిగమించాలి. మీకు దగ్గర కావాలని మనము ప్రార్థన చేసేవారు కావాలి. ఎల్లప్పుడూ కూడా ప్రామాణిక ప్రార్థన ఎప్పుడైతే చేస్తాము, క్షేమం కొరకు చేసే ప్రార్థన ఎప్పుడు చేస్తాము, దేవుడు
మన 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 క్షేమాన్ని కూడా ఆయన ఆశీర్వదించేవాడు చూస్తాం. యెరూషలేము క్షేమం కొరకు చేస్తే మన క్షేమం కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి మా ఇతరుల కొరకే క్షేమం కొరకే మనం చేసే ప్రార్థన మన క్షేమానికి కూడా కాదు. గుర్తించుకున్నా మొట్టమొదటి చూస్తుంటా అబ్రహాము వచ్చి లోతు ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు, అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు అయితే అహీతోఫెలు ఆలోచన చెడగొట్టడం ప్రార్థన చేశాడు. అపవాది యొక్క ఆలోచన చెడగొట్టడానికి వాడు చెడగొట్టడం ప్రార్థన చేయాలి. హిజ్కియా కూడా ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. శుద్ధి చేసుకోకుండా ఇశ్రాయేలు నుంచి పస్కా పశువును ఆచరించారు. వారి యొక్క అవివేకాన్ని బట్టి మరి హిజ్కియా గుర్తించి దేవుడి మీద క్షమాపణ కోరుకుంటే ఇశ్రాయేలును క్షమించాడు దేవుడు. అందువల్ల పౌలు అనేకముగా మరి స్వస్థత పరిచాడు. మెలితైనటువంటి దేవుడు వారు స్వస్థత పొందడమే కాకుండా అనేకమైన స్వస్థత పొందారు. ఒకవేళ మనం చూస్తా ఉంటే అక్కడ యేసు ప్రభువారిని పరిచయం చేసి అక్కడ యేసు ప్రభువారి రక్షణ మరి నడిపించి యేసు ప్రభు మాటలు వినిపింపజేశాడు. వారు రక్షింపబడ్డారు. వారి పాపాలు క్షమింపబడమే కాదు, యేసు ప్రభువారు నిజ రక్షకుడు తెలుసుకున్నారు, రక్షింపబడ్డారు. ఒకసారి గుర్తిస్తున్నారు. వారి క్షేమం మన క్షేమం కాదు. అంత మాత్రం కాదు, ఎఫ్రా గుర్తిస్తే మరి దేవుడైన వారు నిశ్చేదగా సంపూర్ణించేదగలిగే దేవుడు చిత్తానుసారంగా జీవించాలి ప్రభా అంటే దైవుడి యొక్క క్షేమం కొరకు ఎఫ్రా ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తాం. దైవుడి యొక్క క్షేమం, ఆ క్షేమమే మనకు కూడా కారణమవుతారు. అంత మాత్రం చివరిగా యెరూషలేము క్షేమం, యెరూషలేము క్షేమం. యెరూషలేము అంటే దేవుడి సంఘం, దేవుడి మందిరం. ఈ మందిరం కొరకై, మందిర క్షేమం కొరకై మనం ప్రార్థించవలసిన వారిని మాత్రం ఆ బాధ్యత మనపై ఉంది. ఇలాంటి ప్రార్థన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి గుర్తించుకుందాము, క్షేమం మన ప్రార్థన ఏమి ఇవ్వాలంటే ఇతరులకు క్షేమాన్ని ఇవ్వాలి. అలాంటి యొక్క ప్రార్థన మనము చేయవలసిన వారు అవుతున్నాం. కాబట్టి ఆ ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచుకొని ప్రార్థన కొనసాగుతూ ప్రార్థన చేసుకుందాం. పాల్పడుతుందా?